శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. మకర రాశి వాళ్ళకి 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. చంద్ర రాహులు ద్వితీయ స్థానంలో ఉండడం వల్లనే వాళ్ళకి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. పైగా మీ రాశిని కూడా గురుదృష్టి ఉండడం వలన చక్కటి విద్య, బాగా తెలివితేటలు, అదృష్టము, డైనమిజము ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ముఖ్యంగా చంద్ర రాహులు కాంబినేషనే కలిసి ఉండడమే ఒక విధంగా నేను మంచి అని చెప్తూ ఉంటా. చదువులో కూడా ఆటంకాలు లేకుండా చాలా బాగా రాణించడము, అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి కొద్దిగా గొప్ప వాళ్ళకి అవకాశాలు వచ్చి తీరుతాయి. ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీ చెల్లెల్ని కలవడము, తమ్ముళ్ళని కలవడము, జనరల్గా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడము జరుగుతూ ఉంటుంది. విద్యలో కూడా ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు 4th హౌస్ లార్డ్ కుజుడు అయ్యాడు కదా, కొంచెం చిన్నపాటి ఆటంకాలు వచ్చినా కూడా ఆ ఆటంకాలను అధిగమించి సక్సెస్ అయిపోయి తీరుతారు. అలాగే తల్లిగారికి బాగుంటుంది. అలాగే రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు గడించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ సంతానం విషయంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అవకాశాలు అంటే చంద్రుడు శని చూడడం వలన పంచమస్థానాన్ని ఆలస్యం అవుతుందేమో తప్ప పుత్ర సంతానం కలుగుతుంది మీకు. అలాగే కళారంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయన్న సందేహం లేదు. బహుశా కవులుగా, రచయితలుగా, సాహిత్యవేత్తలుగా మీరు బాగా ఉన్నారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ పదిలం. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు కూడా పదిలం. అంతేకాకుండా గురు ప్రభావం, 7వ స్థానంలో గురుడు 0 డిగ్రీస్తో పరమోచ్చలో ఉండడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. అదృష్టం తోడవుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది. విహారయాత్రలు చేసేస్తుంటారు. అంతేకాకుండా కొత్త సంబంధాలు, పెళ్లి సంబంధాలు అవి కుదురుతూ ఉంటాయండి. అవి మంచి సంబంధాలు, మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి. కానీ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కేతు ప్రభావం వలన, అది కూడా 8వ స్థానం అవడం వల్ల హెల్త్ ప్రభావం సంబంధించినవి ఉన్నాయి. అంతేకాకుండా శుక్రుడు, భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ఏమాత్రం మంచివాడు కాదండి. చాలా నిజంగా ఎప్పుడు కూడా శుక్రుడు ఇలా చూడలేదు కదా మీరు. ఎందుకంటే 20 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఆయన పరమ నీచస్థితిలో శనితో చూడబడుతున్నాడు. పైగా భాగ్యంలో ఉండవాలంటే మీ వ్యాపారాలన్నీ నష్టాలు రావడానికి అవకాశం ఉంటాయి. కానీ ఆ భాగ్యాధిపతి అయిన బుధుడు మాత్రము లాభస్థానంలో ఉండి గురుడు చూడబడుతున్నాడు. అక్కడ మీరు సేవ్ అయిపోయారు. అంటే శుక్రుడు ఎటువంటి నష్టాలు కలిగించి, ఎటువంటి అపవాదాలు కలిగించి, సినిమా రంగంలో కూడా బాగా నష్టాలు కలిగించి, సినిమా రంగంలో అవకాశాలు లేకుండా చేశాడు. శుక్రుడితో కలిసి శని, ఆ రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో బుధుడు ఉన్నాడు. అందుకని బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సినిమా రంగం కాదు, ఏ వ్యాపారం అయినా సరే కింగులాగా ఎదుర్కొంటారు. మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్ కాదు రియల్ ఎస్టేట్ రంగం సక్సెస్ అవుతారండి. అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ దశమ స్థానంలో రవి ఉన్నాడు. దశమంలో రవి దిగ్బలుడు, చాలా బాగుంది. అంటే ఏంటి, మీకు మంచి యోగాని ఇవ్వడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో రాణించడము, రాజకీయ రంగంలో పదవులు ఉన్నవారికి రాజకీయ రంగంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. మీరు రాజకీయ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు మీకు మెండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. దశమస్థానంలో గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి, ఎందుకు చెప్పినట్టుగానే. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాస్తున్నారు కదా, వాటిలో కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 11వ భావంలో ఉన్నటువంటి కుజ, బుధ, చంద్రులే మిమ్మల్ని కాపాడుతున్నారు గురుదృష్టి వలన. ముఖ్యంగా అలా కుజబుధులు కలిగి ఉంటే మాత్రము మీరు చేసే పని పట్ల శ్రద్ధ వహిస్తూ చిత్తశుద్ధితోటి గౌరవమానం కలుగుతూ బ్రహ్మాండంగా కంప్లీట్ చేసేస్తుంటారు. నిర్దేశించే కార్యక్రమాలని మీరు బాగా టైం ప్రకారం కంప్లీట్ చేసేస్తారు. క్రమశిక్షణతో వేగవంతంగా చేసేస్తారు. ముఖ్యంగా మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి కుజబుధులు ఉన్నారంటే చక్కటి ఆపరేషన్స్ సక్సెస్ చేస్తారు. శస్త్రచికిత్సలు చేస్తారు అంటే చూసారా, గురుదృష్టి ఉంటుంది కాబట్టి సక్సెస్ చేస్తారండి 11వ భావంలో ఉండడం వలన. అంతేకాదండి, మీకే కాకుండా ఇంజనీర్స్కే కాకుండా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారికి, గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్కి, ఆడిటర్స్కి, యాస్ట్రాలజర్స్కి,
11 భావంలో బుధ కుజులు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి కలగడము, సినిమా రంగాల్లో కూడా మీకు బాగా డెవలప్ అవ్వడము, అంతేకాకుండా మీకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయ వనరులు బాగా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా అమ్మవారిని, దుర్గా అమ్మవారిని పూజించడం వలన సకాల శుభాలు కలిగి తీరుతాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధూవరుల యొక్క జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెల దీపాలు కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడు బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం వలన, కళ్యాణం చేయించుకోవాలి, అఖండ దీపారాధన చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్నా, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్నా, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకని చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదు ఏముందండి మీకు, ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.